బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మిస్టర్ సుధీర్ వర్మ గారు. మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే. చాలామంది స్టూడెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటుంటారు, మేము ఆల్రెడీ ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నాము, మా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటుంటారు. మాకు ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా, దాన్ని మేము ఈ 4 yearsలో ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పగలరా అని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి మనం ఏమైనా ఐడియాస్ రిఫర్ చేయొచ్చు సార్? రైట్ అండి. అండ్ లాస్ట్ 2 yearsలో కంపేర్ చేస్తే ఇయర్ ఇనిషియేటివ్ అంటే ఒక 6 months 8 months ముందు నుంచి కూడా ఈవెన్ ఇన్ అండ్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, వాళ్ళ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఏవైనా స్టార్టప్స్ మొదలు పెడితే వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దానికి అవసరమైన ఫండ్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి అన్న దానికోసం ఫస్ట్ కాలేజ్ చేసిన మంచి విషయం. ఇప్పుడు వాళ్ళకి మేము ఆల్మోస్ట్ ఒక 40-50 కాలేజెస్లో ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్ పెట్టించాం. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కాలేజు ఓన్లీ స్టూడెంట్స్ పెట్టబోయే స్టార్టప్స్ కోసం కొంత ఫండ్ రెడీ చేసి పక్కన ఉంచుతుంది. ప్రతి కాలేజ్లోని స్టార్టప్ ఇంక్యుబేషన్ సెల్ ఒకటి ఓపెన్ చేసి కాలేజెసే ఒక 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఫండ్ తీసి పక్కన పెడుతుంది. అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక చిన్న స్టార్టప్ మొదలుపెట్టినా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది కదా. అలాగే మనం ఒక స్టూడెంట్కి అంటే ఒక గ్రూప్కి లేదా ఒక బిజినెస్ ఐడియాకి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వగలిగిన 5 CR అనేసరికి 100 ఐడియాస్ని మనం కాలేజ్ నుంచి ఇనిషియేట్ చేయొచ్చు అన్న ప్రోగ్రామ్ తోటి వాళ్ళు ఒక ఇంక్యుబేషన్ సెల్ని డెవలప్ చేసి కాలేజీల్లోనే పెడుతున్నారు. ఇన్ ఎడిషన్ మనకి మార్కెట్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME ఆఫీస్ ఉంది. వీళ్ళ దగ్గర నుంచి కొంత సపోర్ట్ సిస్టము, ఒక ఐడియాని ఎలా జనరేట్ చేయాలి, దాన్ని మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా బాగుంటుంది అందులో బ్యాంక్ లోన్ ఎంత ఇస్తుంది, ఇన్వెస్టర్స్ ఏంటి, సేల్స్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ఇటువంటి వాటి మీద నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ MSME కండక్ట్ చేస్తుంది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఇవాళ మార్కెట్లో ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్, ప్రతి డిగ్రీ స్టూడెంట్, ఈవెన్ వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఏదో ఒక స్టార్టప్ ఐడియాని, బిజినెస్ని మొదలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సిచ్యువేషన్ పోలిస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్, సెమిస్టర్స్, ల్యాబ్, వైవా అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ తర్వాత వాళ్ళు మంచి కాలేజ్ అయితే ఒక 5-6-10 కంపెనీలు తీసుకొస్తుంది. చిన్న కాలేజ్ అనుకోండి 1-2 కంపెనీస్ మాత్రమే తీసుకొస్తుంది. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి బయటికి రావడం, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి కోర్స్ నేర్చుకోవడం, మళ్ళీ విడివిడిగా జాబ్స్ ట్రై చేయడం. ఇంచుమించుగా ఇంజనీరింగ్ సెగ్మెంట్ అంతా కూడా ఇదే లైఫ్ సైకిల్లో రన్ అవుతుంది. ఇందులో వచ్చిన కొత్త చేంజ్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్స్. అంటే మీ కాలేజ్లో మీ స్టూడెంట్స్ ఏదైనా స్టార్టప్ ఐడియా మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ 2 రకాలండి. ఒకటి స్టూడెంట్కి థాట్స్ ఉన్న దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ ఒకటి కావాలి. అది కొంత పేరెంట్స్ నుంచి రావాలి, కొంత కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా రావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవడో ఉన్నాడు, వాడు ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏదో తయారు చేస్తాడు, లేదా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఒక చిన్న మెషిన్ డివైస్ ఏదో తయారు చేస్తాడు, లేదా ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఏదో కొత్త గ్యాడ్జెట్ కనిపెట్టాడు. ఇంతవరకు బాగుంది, ఇందులో గొప్పతనం ఏమీ లేదు నిజానికి. అంటే మీరు ఒక డైమండ్ తయారు చేసినా, ఒక ఐపాడ్ తయారు చేసినా ఇందులో గొప్పతనం ఏం లేదు. ఇది మార్కెట్కి ఎలా తీసుకెళ్తారన్న దాని దగ్గర ఏ బిజినెస్ అయినా సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ మన ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ద్వారా, మన ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ బయట బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాపర్గా ట్రైన్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళచ్చు. అయితే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ పెట్టుకోగలిగిన బిజినెస్ ఐడియాస్, ఈవెన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అవనివ్వండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవనివ్వండి, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టార్ట్ చేయగల బిజినెస్ ఐడియాలు ఏంటంటే ముందు ఈ డిజైనింగ్ డెవలప్మెంట్ బిజినెస్ మోడల్ వాళ్ళ కాలేజ్లోనే స్టార్ట్ చేయొచ్చు. చాలామంది వీళ్ళందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటున్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి, ఇంటర్నెట్ ఉంది, అసలు వాటి కోసం పెద్దగా వర్రీ అవ్వాల్సిన లేదు. ఒక చిన్న కోర్సు UI/UX డిజైనింగ్ ఎలా నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి, వాళ్ళకి ప్రోగ్రామింగ్ పార్ట్ ఆఫ్ ద కోడ్, బట్ ఆ ప్రోగ్రామ్ని ఉపయోగించి మార్కెట్లో కస్టమర్ని ఎలా తీసుకురావాలి, ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీని ఒక కాలేజ్లోనే ఎలా డెవలప్ చేయొచ్చు, ఒక చిన్న మెషిన్ డిజైనింగ్ ఇంజనీరింగ్ సర్వీస్ చేసే ఒక మోడల్ని కాలేజ్లోనే ఎలా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ మీకు బయట ఏ మోడల్ చూసుకోండి, ఒక హాస్పిటల్లో డివైస్ అవనివ్వండి, ఒక కార్లో డివైస్ అవనివ్వండి, ఒక కెమెరా అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, ఖచ్చితంగా ఎవరో ఒక మెషిన్ డిజైన్ ఇంజనీర్ ముందు సిస్టంలో డిజైన్ చేసి మార్కెట్కి తీసుకురావాలి. సో అటువంటి డిజైనింగ్ సర్వీసెస్ మనం ఈ కాలేజ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. సపోజ్ ECE స్టూడెంట్స్ ఉన్నారు, ఈ సిలికాన్, జర్మేనియం, ఎలక్ట్రానిక్స్లో కొత్త డివైసెస్ ఏంటి, అసలు ఇవాళ మార్కెట్ ఎంత ట్రెండింగ్గా ఉంది, ఆపర్చునిటీస్ ఏంటి, వాటిని బేస్ చేసుకొని మనం ఒక చిన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు మన కాలేజ్లో. లేదా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారు, EEE వాళ్ళు, వీళ్ళు బయట పవర్ ప్లాంట్స్ అవనివ్వండి, సబ్స్టేషన్స్ అవనివ్వండి, ఎలక్ట్రికల్ డివైసులు చాలా ఉంటాయి,
ఈ థర్మోడైనమిక్స్ ఇవన్నీ బేస్ చేసుకుని అటువంటి డివైస్ని డిజైన్ చేసే కంపెనీ లేదా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఏమైనా మనం పెట్టచ్చా? లేదు, మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. ఈ మెకానికల్ ప్రొడక్షన్ లేకుండా మార్కెట్లో ఏ ప్రోడక్ట్ తయారవుతుంది? టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, లేదంటే ఎవరో ఒక కస్టమర్కి కస్టమైజ్డ్ 3D ప్రింటింగ్ డిజైన్ కావాలి. జనరల్గా బయట చూసే బిజినెస్ని మనం కాలేజ్లో మొదలు పెట్టవచ్చు. అయితే ఈ మొదలు పెట్టిన దాన్ని కస్టమర్కి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం, మనల్ని మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా ప్రమోట్ చేసుకుంటాం, బయట ఈవెంట్స్ లేదంటే ఎక్స్పోస్ ఎలా అటెండ్ అవుతాం, మన నెట్వర్క్ స్పీర్ ఎలా పెంచుకుంటాం, ఈ పాయింట్స్ కనుక తెలుసుకోగలిగితే ప్రతి డిగ్రీ కాలేజ్లో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో, ఈవెన్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ స్టార్టప్ ఐడియాస్ మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, నేను చూసిన చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళు ఏఐ బేస్డ్ రోబోట్స్ తయారు చేస్తున్నారు, డ్రోన్స్ తయారు చేస్తున్నారు, డిఫెన్స్కి అవసరమయ్యేవి, కొన్ని అగ్రికల్చర్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. కొంతమంది మనకి ఈ సర్వీస్ చేసే మెయిడ్స్ ఉంటారు చూసారా, అటువంటి చిన్న చిన్న రోబోట్స్ తయారు చేస్తున్నారు, జానిటర్తో ఉపయోగించే రోబోట్స్ తయారు చేస్తున్నారు, కొన్ని రకాల కొత్త కాంపోనెంట్స్ తయారు చేస్తున్నారు. ఈవెన్ ఇదే మనం మెడికల్ ఫార్మసీ వైపు తీసుకుంటే నెంబర్ ఆఫ్ స్టార్టప్ ఐడియాస్ అక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే అది కూడా ఎప్పుడూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగే ఏరియా. ఈ మెడిసిన్ని, డ్రగ్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఏది ఎక్కడ ఉపయోగించవచ్చు, ఏది పెంచుకోవచ్చు, వీటి మీద కూడా నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఐడియాస్ వాళ్ళు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ కాలేజ్ ముందు వాళ్ళంటూ కొంత ఫండ్ పెట్టుకోగలగాలి అండ్ స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ రావాలి. కాలేజ్ ఫండ్ పెట్టింది, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ ఫండ్ అలాగే ఉంటుంది ఎంతకాలం అయినా, యూటిలైజ్ చేయరు. అండ్ ఓకే, వీళ్ళు యూటిలైజ్ చేశారు, ఇప్పుడు దీన్ని మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి, మీ ప్రోడక్ట్ని మేము సేల్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇవాళ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్రతి డిగ్రీ కాలేజ్లో త్రూ హెల్ప్ ఆఫ్ ఫ్యూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్టార్టప్ ఇండియా అవనివ్వండి, ఎంఎస్ఎంఈ అవనివ్వండి, ఈవెన్ బ్యాంకర్స్ కూడా వచ్చి స్టూడెంట్స్కి వాళ్ళ బ్యాంక్ నుంచి ఏ లోన్స్ ఇస్తాము మీరు ఈరోజు స్టార్టప్స్ మొదలు పెడితే అని బ్యాంకర్స్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు. ఇదిగోండి ఈ స్కీమ్ అప్లై చేసుకోండి, మేము 10 లక్షలు లోన్ ఇస్తాం, ఈ స్కీమ్ అప్లై చేసుకోండి 50 లక్షల వరకు దీనికి గ్రాంట్ వస్తుంది, ఈ స్కీమ్ అప్లై చేసుకోండి మీకు 5 లక్షలు 10 లక్షలు సబ్సిడీ వస్తుంది. ప్రతి బ్యాంక్ మేనేజర్ వచ్చి స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంత అవసరం ఏముందంటే ఇవాళ స్టార్టప్స్ పెరిగిపోతున్నాయి, బిజినెస్ మోడల్స్ పెరిగిపోతున్నాయి. మీరు 40 ఏళ్ళకి 50 ఏళ్ళ వరకు ఆగాల్సిన అవసరం లేదు. 17-18 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు. సో ఈ ఆపర్చునిటీని తెలుసుకొని ఎవరైతే రైట్ టైంలో ఐడెంటిఫై చేస్తారో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాలని స్కేలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే కొంతమంది పిల్లలకి బిజినెస్ చేయాలని ఉన్న ఐడియాస్ తెలియవు, రైట్. ఇంకొంతమందికి ఐడియా తెలిసినా దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు సార్, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, బట్ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడమే మెయిన్. అక్కడే వస్తుంది ప్రాబ్లం అంతా పిల్లలకు కూడా, దానికి సరైన వే తెలియదు వాళ్ళకి. అలా వే కావాలి అనుకున్నా, వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండి ఐడియా లేదు అనుకున్నా మనం ఏ విధంగా హెల్ప్ అవుతామంటారు వాళ్ళకి? రైట్ ఉషా గారు, చాలా మంచి క్వశ్చన్. అండ్ ద మోస్ట్ డిమాండింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మార్కెట్లో ప్రాపర్ బిజినెస్ మెంటర్స్ లేరండి. పర్సనల్లీ సైకాలజీ చెప్పేవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ స్పీకర్స్ వాళ్ళందరూ ఓకే. ఈవెన్ మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఈవెన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ సబ్జెక్ట్ అంతా చాలా అవసరం. బట్ సెర్టెన్ స్టేజ్కి వెళ్ళేసరికి బిజినెస్ కన్సల్టింగ్, బిజినెస్ మెంటరింగ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ స్టార్టప్స్, బిజినెస్లు పెరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా తీసుకెళ్తే సక్సెస్ అవుతాయి అన్న డౌట్ చాలామందికి ఉంది. ఎస్పెషల్లీ మనం కవర్ చేస్తున్న ఏరియా ఏంటంటే మీరు అడిగినట్టు, ఒకటి ఏదైనా బిజినెస్ ఐడియా ఉంది, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, అయినా మేము ఈ ప్రోడక్ట్ని సక్సెస్ఫుల్ చేద్దాం అనుకుంటున్నాం, మనం అటువంటి క్లయింట్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లేదు, మా దగ్గర ఐడియా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, మీ ముందుకు వెళ్ళే క్రమంలో సేల్స్, మార్కెటింగ్, లేదంటే కొంతమంది చూడండి చాలా మొహమాట ఉంటుంది, ఎలా మాట్లాడాలో తెలియదు, కస్టమర్కి కాల్ చేసి మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడాలా, ఇది నాకు కరెక్ట్ కాదేమో, కస్టమరే ఆటోమేటిక్గా వచ్చి కొనుక్కుంటాడు, అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇందులో. ఇలా ఆల్రెడీ ఉన్న ఐడియాస్కి కానీ, డెవలప్ చేయబోతున్న ఐడియాలకు కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏదో ఒక బిజినెస్ మోడల్లో మేము ఓన్లీ ఇన్వెస్టర్స్గా ఉంటాం, డబ్బులు పెడతాం, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు వెయిట్ చేసి డబ్బులు వెనక్కి తీసుకుంటాం, లేదా ఎవ్రీ మంత్ మాకు ఇంత రిటర్న్స్ ఇచ్చే విధంగా ఉండి మీరు ఏదైనా బిజినెస్ ఐడియా సజెస్ట్ చేయండి అంటే, ఇలా బిజినెస్ ఫండమెంటల్స్ ఒక 6-7 కేటగిరీస్ దాకా ఉంటాయండి. ఇందులో మనం ఏది తీసుకున్నా అటువంటి బిజినెస్ క్లయింట్స్ అందరినీ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. 2, నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, మనకి టీం ఉన్నారు, ఒక లోన్ కావాలి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి, ఒక గవర్నమెంట్ స్కీమ్లో ఎందులోనైనా అప్లై చేసుకోవాలి, అందులోంచి మళ్ళీ సబ్సిడీ తెచ్చుకోవాలి, అసలు ట్రేడ్ మార్క్ ఎలా మెయింటైన్ చేయాలి, మన కాపీ రైట్స్ ఏంటి, మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎలా ఉన్నాయి, అండ్ మోరోవర్ ఈ ఐడియాస్ని వేరే వాళ్ళకి పిచ్ చేసేటప్పుడు వాళ్ళ ఐడియాని థెఫ్ట్ చేయకుండా, ఇది కూడా చాలా జరుగుతుంది, మీ ఐడియాలు దొంగతనం కూడా జరుగుతాయి మార్కెట్లో. సో వేరే వాళ్ళు మన ఐడియాని దొంగలించకుండా మనం ఆ పేటెంట్ని ఎలా సిద్ధపరచుకోవాలి, లేదా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు
మీ దగ్గర ఒక మంచి మోడల్ ఉంది, ఒక పర్సన్ ఎవరో వచ్చి మీ మోడల్ చాలా బాగుంది, నేను మీ బిజినెస్ మోడల్లో ₹1,00,00,000 పెడతాను, నాకు 50% 60% స్టేక్ అడిగాడు అనుకోండి. చాలామంది అరే చాలా ఎక్కువ పెడుతున్నాడు కదా, మనం వెంటనే ఇచ్చేయచ్చు అని 60% స్టేక్ ఇచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈరోజు మనం కంపెనీ స్టార్ట్ చేస్తే కమింగ్ 5 ఇయర్స్లో 7 ఇయర్స్లో కంపెనీ ఏ స్టేజ్కి వెళ్తుందో ఆ ఫ్యూచర్ వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని స్టేక్ ఇవ్వాలి. ఈరోజు వాల్యుయేషన్ బట్టి కాదు. కమింగ్ 5 ఇయర్స్లో ఇది ఒక 1000 కోట్లకి వెళ్ళబడుతుంది. అప్పుడు నువ్వు పెట్టి ₹1,00,00,000 ఎంత 0.10%. సో 1% కూడా కాదు, అంటే 1% తక్కువ ఈక్విటీ. బట్ నువ్వేం చేస్తున్నావు 50-60%కి ఇచ్చేస్తున్నావు. ఇది తెలియదు చాలామందికి. ఒకవేళ ఒక కరెంట్ అకౌంటో సేవింగ్సో మెయింటైన్ చేసేటప్పుడు శాలరీస్కి ఎటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ట్యాక్సేషన్కి ఏది మెయింటైన్ చేయాలి, చాలా ఫండమెంటల్స్ డౌట్స్ మిస్ మ్యాచ్ ఉంది మార్కెట్లో. అటువంటి ఎండ్ టు ఎండ్ కన్సల్టింగ్ సపోర్టు మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ మెనీ డేస్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం ఈ మంత్ ఎండ్కి 2 days April 27-28 ఒక స్టార్టప్ మాస్టరీ కోర్స్ ఒకటి మళ్ళీ ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే, ఆఫ్లైన్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే 2 days వర్క్షాప్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. సో బిజినెస్లో మీకున్న డౌట్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఎలా వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు క్లారిటీ తీసుకోవచ్చు. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో 17-18 ఏళ్ళ పిల్లలు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, ఒక బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు అని చెప్తుంటే నాకు అది చాలా క్యాచీగా అనిపించింది. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అన్న పాయింట్ ఆలోచించినప్పుడు బ్యాంకులు ముందుకు వస్తాయి, మీరు ఒక పాయింట్ చెప్పారు, అండ్ సబ్సిడీ లోన్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాటిపైన అవగాహన కూడా ఉండదు. వాటన్నింటికి మెంటర్గా మీరు ఉంటారు అండ్ దాంట్లో గైడ్ చేస్తానని చెప్పడం, ఆ భరోసా ఇవ్వడం అనేది చాలా పెద్ద పాయింట్ సార్. ఒకవేళ పిల్లలు కనుక మా ఈ ఎపిసోడ్ చూస్తే మీరు చదువుకుంటూ ఆల్రెడీ మాకు బిజినెస్ చేయాలని ఉంది, బిజినెస్లో రాణించాలనుకుంటున్నాం, మా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, బట్ వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు, మాకు వే అర్థం కావట్లేదు, ఇన్వెస్ట్మెంట్కి మా దగ్గర అమౌంట్ లేదు అనుకునే వాళ్ళందరికీ కూడా సుధీర్ వర్మ గారు చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటారు. మీకు బిజినెస్ మెంటర్గా ఉంటారు. ఎవరైనా సరే గైడెన్స్ కావాలి అనుకున్నా, లేదు అంటే ఒకసారి మాట్లాడాలి అనుకున్నా, డిస్కస్ చేయాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సుధీర్ వర్మ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, హ్యావ్ ఎ గుడ్ డే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.